అందరికీ నమస్తే అండి. 2024 ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరిగాయో మనందరికీ తెలుసు. సో ఆ ఎన్నికల్లో చాలామంది కొత్త లీడర్లు పుట్టుకొచ్చారు. వారిలో కొంతమంది మీద తెలుగుదేశం పార్టీ విపరీతమైన అంచనాలు పెంచుకుంది. సో వీళ్ళు ఖచ్చితంగా పార్టీకి రానున్న 25-30 ఏళ్ళు పనికొస్తారు, వాళ్ళలో సబ్జెక్ట్ ఉంది, వాళ్ళకు వయసు ఉంది, సో వాళ్ళు కమ్యూనిటీ బలం ఉంది, సో ఖచ్చితంగా పార్టీని భుజాన మోస్తారు, పార్టీకి అండగా ఉంటారు అని కొంతమందిని నమ్మి పార్టీ సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేస్తే వాళ్ళు కొంతమంది ఆల్రెడీ జనంలో వ్యతిరేకత తెచ్చుకున్నారు, పార్టీలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు, వచ్చే ఎన్నికల్లో సీటు కూడా రిస్క్లో పెట్టుకున్నారు. అందులో ఎస్సీ నియోజకవర్గానికి చెందిన ఒక 3 ఎమ్మెల్యేల గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. సో నేను గ్రౌండ్ అబ్జర్వేషన్స్ తర్వాత రకరకాల ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. కంటెంట్ చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం మీ మిత్రులందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. 3లో ఫస్ట్ కొలుకుపూడి శ్రీనివాస్ గారు. మంచి ఎడ్యుకేటెడ్, ఐఏఎస్ అకాడమీని నడిపించారు. సో బ్యూరోక్రసీ వ్యవస్థలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని అంశాల మీద పట్టుంది. కాకపోతే లౌక్యం లేదు. అన్నీ ఉన్నాయి, లౌక్యం లేదు. అందుకే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 2 ఏళ్లలో అనేక వివాదాలు. అందరు రాజకీయ నాయకుల్లాగానే ఈయన కూడా కరప్షన్ ఉంటుంది అండ్ కలెక్షన్ ఉంటుంది. కానీ పెట్టే దగ్గర పెడతారు, తీసుకునే దగ్గర తీసుకుంటారు, మంచి దగ్గర మంచి, చెడు దగ్గర చెడు అన్నీ నడుస్తున్నాయి. కానీ అక్కడ ఎంపీ గారితో పడట్లా, ఎంపీ కేశినేని చిన్ని గారితో అస్సలు పడట్లా. అసలు డి అంటే డి అనే టైప్ అనమాట. కేశినేని చిన్ని గారేమో పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడయ్యే, కొలుకుపూడి గారికి అది నచ్చట్లేదు, కొలుకుపూడి గారు కేశినేని గారికి నచ్చట్లేదు. ఈ ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నాలకు పార్టీ ప్రయత్నించినప్పటికీ కుదరట్లేదు. సో అందుకే నిజానికి కొలుకుపూడి గారు లేకపోతే ఇప్పటి క్యాబినెట్లో ఉండాల్సిన మనిషి, క్యాబినెట్లో సీఎం గారి పక్కన, లోకేష్ గారి పక్కన కూర్చోవలసిన మనిషి. అతనికి అంత సబ్జెక్ట్ ఉంది, అన్ని తెలివితేటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయనకి సీటు కూడా ఇస్తారో లేదో డౌట్ అన్నమాట. ఎందుకంటే డిసిప్లైన్ లేదు, పార్టీలో లౌక్యం ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి, సమయానికి తగ్గట్టు స్పందించేలా ఉండాలి. ఆయనకున్న ఆవేశం కావచ్చు, ఇదంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి, ఆయన రాజకీయ భవిష్యత్తును ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. సో ఆయన పార్టీలో ఉంటారా లేదా అనేది కూడా మనం పూర్తిగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే బికాజ్ ఇన్ని గొడవలు పడి ఇన్ని వివాదాలతో ఆయన ఎలా ఉండగలరు. కాబట్టి వచ్చే ఎన్నికలకు ముందు ఏమైనా జరగవచ్చు, కాసేపు పక్కన పెడదాం. సో ఈయన మీద పార్టీ నిజంగానే హోప్స్ పెట్టుకుంది, పార్టీకి పనికి వస్తాడు, మంచి సబ్జెక్ట్ ఉంది అని. కానీ ఇప్పుడు మిస్ఫైర్ అయింది. అలాగే గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ఆయన కూడా అంతే. సో ఈయన వెల్ ఎడ్యుకేటెడ్, ఉన్నత విద్యావంతుడు, ప్లస్ మంచి ఆస్తిపరుడు, మంచి పేరుంది, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈయనకు ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పార్టీలో ఉంటారు, బలంగా ఉంటారు, ఆ కమ్యూనిటీ వాయిస్ బలంగా వినిపిస్తారు, పార్టీకి ఒక అస్త్రంలా పనికొస్తారు అని అనుకుంది పార్టీ. ఆయన గెలిచిన తర్వాత ఆయన నిజానికి మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఆ జిల్లాలో అండ్ రాయలసీమలో తనే కాస్త పార్టీ పెద్దలకు అండ్ చంద్రబాబు గారు సొంత జిల్లాలో బలమైన, ఆ వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అండ్ డబ్బులు కూడా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇతర నియోజకవర్గాల్లో, రిజర్వ్ నియోజకవర్గాల్లో పార్టీ పెట్టాల్సి వచ్చింది లేదా ఎంపీలు పెట్టాల్సి వచ్చింది. కానీ తన నియోజకవర్గంలో తనే ఎక్కువ పెట్టుకున్నారనమాట. సో రిజర్వుల్లో కాస్త డబ్బు బాగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అనుకున్నారు. కానీ ఆయన పరిస్థితి కూడా అక్కడ బాల, అది కూడా ఆయన చేజేతిలో చేసుకున్నదే. ఆ నియోజకవర్గంలో క్యాడర్కే ఆయనకు గ్యాప్ వచ్చింది, విపరీతమైన ఆరోపణలు, తరచూ వివాదాలు, ఆయన తరచూ చేసే వివాదాస్పద కామెంట్లు అండ్ ఆయన పిఏల వ్యవహార శైలి అన్నీ కూడా పార్టీలో ఆయన స్థాయిని దించేశాయి. సో వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు సీటు కూడా డౌట్ వరకు వచ్చిందనమాట. పార్టీ నిజానికి ఆయన్ని ఎంకరేజ్ చేయాలి, ఈసారి కాకపోతే మరోసారి అయినా మంత్రి పదవి ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ పార్టీలో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనుకున్నారు. కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు పార్టీకి, అతనికి కట్ అయింది, ఇంట్రెస్ట్ లేదు. ఇక మరొక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గారు, పార్వతీపురం నియోజకవర్గం. అక్కడ కూడా ఎంత, ఈయనకు కూడా మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి ఉన్నత విద్యావంతుడు, ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడగలడు. అండ్ పార్టీ పెద్దలకు ఎన్నికలకు ముందే పార్టీ చంద్రబాబు గారికి అండ్ లోకేష్ గారికి ఈయన బాగా కనెక్ట్ అయ్యాడు. అరే ఈయనలో మంచి సబ్జెక్ట్ ఉంది, పార్టీకి ఉపయోగపడతాడని ఎంకరేజ్ చేశారు. కానీ తీరా చూస్తే అక్కడ కూడా అంతే, వివాదాలు, ఆరోపణలు, విపరీతమైన ఆరోపణలు, విపరీతమైన తరచూ వివాదాలు. సో పార్టీలో కూడా ఒక బ్యాడ్ నేమ్ వచ్చేసింది, అక్కడ క్యాడర్లో కూడా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. సో నేను ఇంక ఓపెన్గా కొన్ని వీళ్ళ మీద మరీ ఓపెన్గా చెప్పట్లేదు, చెప్పడం వలన వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. కానీ వ్యతిరేకత వచ్చింది అనే మాట నిజం.
అండ్ పార్టీలో కూడా కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది అనేది నిజం. సో వీళ్ళందరూ కూడా ఆ కమ్యూనిటీలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఎస్సీ కమ్యూనిటీలో బలమైన గళమున్న నాయకులు ఉన్నారు. టీడీపీలోకి వచ్చేసరికి కొంచెం తక్కువే. అందుకే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు, అండ్ పిల్లి మాణిక్యాలరావు లాంటి వాళ్ళని, అండ్ ఎంఎస్ రాజు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు. వాళ్ళతో పాటు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ చట్టసభ సభ్యులు కూడా అలా విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు పార్టీ వాయిస్గా మారితే బాగుంటుందని భావించినప్పటికీ వీళ్ళు పార్టీకి బలం కాకపోగా బలహీనతగా మారారు. వీళ్ళు పార్టీకి పాజిటివ్ కాకపోగా నెగిటివ్ తీసుకొస్తున్నారు. పార్టీ నెగిటివ్ అవుతుంది, నియోజకవర్గంలో కూడా పార్టీ పాడైపోతుంది. అలా వీళ్ళు ముగ్గురు, వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. కాకపోతే వీళ్ళు కొంచెం పార్టీ ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నది వీళ్ళ మీదే. ఆ అంచనాలు వీళ్ళు అందుకోలేకపోయారు సరికదా, అట్లీస్ట్ బ్యాలెన్స్ చేయలేకపోయారు సరికదా, మరింత దిగజారారు అనేది అయితే వాస్తవం.